హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ జిఆర్ ట్రావెల్ వ్లాగ్స్. ఈరోజు మనం తిరుపతి నుండి త్రిశూరు, కేరళ త్రిశూరు నిమ్మకాయ లోడ్ తీసుకొని వెళ్తున్నాము. ఇప్పుడే బయలుదేరాను ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను తిరుపతి బైపాస్లో ఉన్నాను. అంటే తిరుపతి టు చిత్తూరు బైపాస్లో ఉన్నాను అన్నమాట. ఈ వీడియో నైట్ డ్రైవ్ ప్లస్ మొత్తం డే అండ్ నైట్ ఉంటుంది కంటిన్యూగా. ఎందుకంటే పచ్చిసరి కదా, కంటిన్యూగా వెళ్ళిపోవాలి కాబట్టి నైట్ డ్రైవ్ కూడా ఉంటుంది. సో మీ అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఎందుకో ఈ టోల్ గేట్ల దగ్గర ఒక్కోసారి డబ్బులు ఉన్నా సరే బ్లాక్ లిస్ట్ అని చూపిస్తుంటారు. ఫస్ట్ ఏమో బ్లాక్ లిస్ట్ డబ్బులు లేవని చెప్పాడు. లేదు డబ్బులు ఉన్నాయి 4000 ఉంది అని చెప్తే అప్పుడు మళ్ళీ కొట్టి ఓకే చేశాడు. లేదంటే డబ్బులు లేవంటే డబల్ టోల్. ఇంకా మనకి 100 కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్. మనం ప్రజెంట్ ఇప్పటికి 200 కిలోమీటర్స్ వచ్చాము. ఇంకా ఇక్కడ నుండి కృష్ణగిరి 100 కిలోమీటర్లు ఉంది. అక్కడికి వెళ్ళాక మళ్ళీ బెంగళూరు రోడ్ కాకుండా సేలం రోడ్ తీసుకోవాలన్నమాట. డైవర్షన్ తీసుకొని సేలం, కోయంబత్తూర్, పాలక్కడ్, త్రిశూర్. రేపు సాయంత్రం 6 గంటల వరకు ఉంది మనకు టైము. హ్యాపీగా ఆడుతూ పాడుతూ వెళ్ళొచ్చు. ఎక్కడైనా ఒక 2 గంటలు పడుకొని ఏదైనా టోల్ గేట్ దగ్గర కానీ బంకు దగ్గర కానీ మంచి ప్లేస్ చూసి పడుకొని అప్పుడు ఎర్లీ మార్నింగ్ బయలుదేరదాం. ఎందుకంటే మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి. ఈ నైట్ టైం ఏం కనిపించదు, ఓన్లీ లైటింగ్ తప్ప. మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వెల్లూరుకి కృష్ణగిరికి మధ్యలో టోల్ ప్లాజా దగ్గర ఉన్నాను అనమాట. ఇక్కడ నైట్ పడుకున్నాను. మార్నింగ్ అయితే ఇప్పుడు 5:45 అవుతుంది. టూ అవర్స్ పడుకున్నాను. ముందుకెళ్ళి ఒక టీ తాగి బయలుదేరదాం ఆడ నుండి. మన జర్నీలో 3rd టోల్ ప్లాజా ఇది. నిమ్మకాయ నింబు టోల్ ప్లాజా
టీ స్టాల్ ఉంది, కొంచెం ఫేస్ వాష్ చేసుకొని ఒక టీ తాగి అక్కడ నుండి వెళ్దాం. ఓకే, ఇప్పుడే టీ తాగాను. టీ తాగి వాటర్ బాటిల్ ఫుల్ చేసుకున్నాను. ఇప్పుడు టైం అనమాట 6 అవుతుంది మార్నింగ్. మనకి ఇంకా కరెక్ట్గా 12 అవర్స్ టైం ఉందన్నమాట. ఈవినింగ్ 6 లోపల వెళ్ళాలి త్రిశూరు. ఏం వర్రీ లేదు, ఆడతా పాడతా వెళ్ళొచ్చు. శీతాకాలం స్టార్ట్ అయింది కదా, మార్నింగ్ 6 అయినా ఇంకా చూడండి 5 అయినట్టే ఉంది. మంచు అయితే పడుతుంది ఇటు సైడ్. All day long, a bright old friend. I can't quit burning with you. You paint the sky and light my way. I'd be lost without you. You're my sunshine, I'm your satellite. See me come and go, but I'm not leaving. No, I got to follow you, I got to go around with you again. In the smoky confusion of your hydrogen fusion, your spots and flares are so emotional. When you get feisty, you boil mercury. Melt my heart, mama. You're my sunshine, I'm your satellite. See me come and go, but I'm not leaving. No, I got to follow you, I got to go around with you again. మనం ఈ లెఫ్ట్ నుండి వెళ్ళి సర్వీస్ రోడ్లో బ్రిడ్జ్ కింద నుండి రైట్ తీసుకుంటే కుప్పం వెళ్తాం అనమాట. కుప్పం అలా తిరుపతి, రాయచోటి మీదుగా కడప అలా వెళ్ళచ్చు. అంటే వచ్చేటప్పుడు ఇలా కూడా రావచ్చు, కానీ అక్కడ రోడ్డు ఎలా ఉందో సింగిల్ రోడ్డు, నెక్స్ట్ దువ్వల చెరువు ఘాట్ ఒకటి తగులుతుంది. అందుకని చెప్పి నేను మళ్ళీ తిరుపతి మీద నుండి వచ్చాను అనమాట. తిరుపతి, చిత్తూరు, వెల్లూరు. సేలం 113, ఓసూరు 57, బెంగళూరు 96. ఈ ఫ్లైఓవర్ కింద నుండి వెళ్తే తిరువన్నమలై వెళ్ళొచ్చు. తిరువన్నమలై అంటే అరుణాచలం అంటాం కదా, అదనమాట. ఫేమస్ శివుడి టెంపుల్. ఈ లెఫ్ట్కి వెళ్తే మనకి తిరువన్నమలై వెళ్ళాలంటే ఒకటి ఇలా వెళ్ళొచ్చు, లేదు మనం ఆంధ్ర తెలంగాణ అయితే అటు వెల్లూరు మీద నుండి వెళ్ళొచ్చు, లేదా చెన్నై మీద నుండి వెళ్ళొచ్చు. చాలా రోడ్లు అయితే ఉన్నాయి తిరువన్నమలైకి. ఇప్పుడు కనిపిస్తుంది కదా ఫ్లైఓవర్, అది NH44. ఇంతవరకు మనం వచ్చింది NH48 చెన్నై టు బెంగళూరు. ఇక్కడ నుండి మనం లెఫ్ట్కి తిరగాలన్నమాట. NH44లో లెఫ్ట్కి మనం సేలం అటు వెళ్తాం. రైట్కి వెళ్తే బెంగళూరు అనమాట.
ఆల్మోస్ట్ అది కూడా కొంచెం కూడా స్లో రావట్లేదు టూ వీలర్. ఓకే, ఇప్పుడు మనం NH44 లోపలికి వచ్చామన్నమాట. ఇండియాస్ లాంగెస్ట్ హైవే ఇది. మన ఇండియాలోనే, భారతదేశంలోనే పొడవైన హైవే, నేషనల్ హైవే, కాశ్మీర్ టు కన్యాకుమారి. ఇది ఎలా అంటే మనం ఇప్పుడు సేలం వెళ్తాం, సేలం నుండి మనం రైట్ తీసుకుంటే కోయంబత్తూర్, పాలక్కడ్, త్రిశూర్, కొచ్చిన్, అది కేరళ రోడ్ వెళ్తుంది. అలా కాకుండా స్ట్రైట్ వెళ్తే మదురై, దిండిగల్, అటు తిరువనంతపురం, మళ్ళీ కేరళ అటు వెళ్తుంది అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. ఎక్కడన్నా ఆగి టిఫిన్ చేయాలి. బాత్రూము, బ్రష్ అయితే అయిపోయింది నాది. ఎక్కడన్నా టిఫిన్ చేసి ఇంకా బయలుదేరుతాను. మనకి రోడ్డు అయితే ఎక్కడ తగ్గే పనే లేదు. మొత్తం నేషనల్ హైవే, 4 లైన్, కొన్ని దగ్గర 6 లైన్ కూడా ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడే టిఫిన్ అయితే అయింది ఫ్రెండ్స్. పూరి తీసుకున్నాను, బాగానే ఉంది పూరి. అలాగే టీ ఒకటి. తమిళనాడులో మనం ఎక్కడికి వెళ్ళినా, ఏం తిన్నా తప్పకుండా అరిటాకు అయితే మాత్రం వేస్తారు. అదొకటి చాలా నచ్చుతుంది నాకు. అరిటాకులో భోజనం చేస్తే చాలా మంచిది. భోజనం, టిఫిన్ ఏదన్నా తప్పకుండా తమిళనాడు ఎక్కడికి వెళ్ళినా అరిటాకు వేస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడే మనకి ఇక్కడ కృష్ణగిరి, ధర్మపురికి మధ్యలో పోలీస్ చెక్ పోస్ట్ ఒకటి ఉంటుంది. అక్కడేమో ఆపి ఫోటో తీసి యూనిఫామ్ లేదు, సీట్ బెల్ట్ లేదు అని 1000 రూపాయలకి కేసు రాస్తానన్నాడు. నేనేమో సార్ నాది నేషనల్ పర్మిట్ బండి అండి అంటే, లేదు లేదు అయినా 1000 రూపాయలు కేసు రాస్తానన్నాడు. లేదా డైరెక్ట్గా అడిగాడు అనమాట, ఎంట్రీ ఎర్నూరు కూడా అని, అంటే 200 ఇవ్వమని. నేనైతే సార్ 50 ఇస్తానని చెప్పాను, 50 రూపాయలు. అయితే లేదు లేదు అన్నాడు. ఇంకా లాస్ట్కి ఇంకా మనది టైమింగ్ లోడ్ కదా, ఇంకా ఆడితో వాదించుకుంటే అవ్వదని చెప్పి 100 రూపాయలు ఇచ్చేసి బయలుదేరాను అనమాట. అట్లుంటుంది మరి తమిళనాడు పోలీస్ అంటే. ఏంటో అసలు వాళ్ళకి ఏం సంబంధం అర్థం కాదు. ఏదో ఆర్టీఓ ఆపి అడిగాడు అంటే పేపర్స్, అది వేరు. కానీ పోలీస్కి ఆపి, పోలీసు టూ మచ్. అది ఎవరన్నా వచ్చినట్లయితే ఇటు సైడ్ తప్పకుండా కృష్ణగిరి దాటిన తర్వాత సీట్ బెల్ట్ పెట్టుకోండి. వీలైతే యూనిఫామ్, కాకి షర్ట్ ఉంటే కాకి షర్ట్ వేసుకోండి. అది నా సజెషన్ అన్నమాట. మన జర్నీలో 4వ టోల్ ప్లాజా ఇది.
ముందు ఉందన్నమాట ఇది టోల్ గేట్. లెఫ్ట్ సైడ్ ఇది చూస్తున్నారు కదా ట్రైలర్, దానిపైన ఉన్నది విండ్ పవర్ టర్బైన్. మన గాలిమర అంటారు కదా, దాని తాలూకా రెక్క చూడండి ఎంత పెద్దది ఉందో. మనకి దూరంగా ఉంటుంది కాబట్టి అది చిన్నలా కనిపిస్తుంటాయి, కానీ చాలా పెద్దది ఉంది. మన ఆంధ్రాలో అయితే తిరుపతి కొండపైన కొన్ని ఉంటాయి, అలాగే పులివెందుల, నెక్స్ట్ కియా కారు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది కదా పెనుకొండ దగ్గర, అక్కడ ఇంకా కదిరి దగ్గర కొన్ని ఉంటాయన్నమాట కొండల మీద. ఎక్కువ అయితే తమిళనాడు, కర్ణాటక విండ్ పవర్ జనరేట్ చేసేది చాలా ఉంటాయి, వేలుకి వేలు ఉంటాయి అన్నమాట. మన దగ్గర కూడా మొత్తం లేదు ఆంధ్రాలో, తెలంగాణలో అయితే నాకు తెలిసి అయితే ఎక్కడ చూడలేదు, మరేమో ఎక్కడ ఉన్నాయేమో తెలియదు. ఎవరికన్నా తెలుసుంటే కింద కామెంట్ చేయండి. ఈ తయారీ వచ్చేసి గుజరాత్ అనుకుంటా మ్యానుఫ్యాక్చరింగ్. ఎందుకంటే ఇవి అట్నుండే వస్తుంటాయి, గుజరాతే అనుకుంటున్నాను. ఎక్కువ అంటే తమిళనాడులో పొల్లాచిలో ఉంటాయి. మొత్తం అవే వెహికల్స్. నేను చాలా వెహికల్స్ దాటి వచ్చాను, వీడియో తీయలేదు, కానీ ఇంకా చాలా ఉన్నాయి. సేలం 47 కిలోమీటర్స్ ఉందంట. ఇంకా నేను 30 or 25 ఉందేమో, దగ్గరికి వచ్చామేమో అనుకున్నాను సేలం. ఇంకా 47 టైం వచ్చేసి 9:40 అవుతుంది. మనం ఇప్పుడు ధర్మపూర్ వచ్చాము, లెఫ్ట్కి వెళ్తే ధర్మపూరి టౌన్ లోపలికి వెళ్తాం అన్నమాట. మనం బైపాస్ వెళ్ళిపోతాం ఇప్పుడు. ఇక్కడ నుండి సేలం 60-65 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ మనకి చిన్న ఘాట్ ఉంటుంది అన్నమాట. ఆ ఘాట్ వల్ల ఇక్కడ చాలా కేరింగ్గా ఉంటుంది. ఏ ఘాట్లోనూ ఇంత కేరింగ్ ఉండదు. మొత్తం అక్కడ మైకుల్లో చెప్తుంటారు. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడికక్కడ వైట్ పెయింట్తో సైన్ బోర్డ్స్ ఉంటాయి. చాలా అసలు చిన్న ఘాటే, మళ్ళీ పెద్దదేం కాదు.
చూసారా, మైక్లో చెప్తున్నారు 30 స్పీడ్ దాటొద్దు, సెకండ్ ఆ థర్డ్ గేర్లోనే వెళ్ళాలి. మళ్ళీ రంబుల్ స్ట్రిప్స్ చూసారా ఎక్కడ ఎన్ని. ఫిఫ్టీ మీటర్స్కి ఒక రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేసి మొత్తం అప్పు, ఇటు వెళ్ళేటప్పుడు మొత్తం డౌన్. ఇక్కడ మాత్రం గేర్ న్యూట్రల్ చేయడం కానీ లేకపోతే టాప్ గేర్ వేసుకుని వెళ్ళడం కానీ కరెక్ట్ కాదు. మ్యాక్సిమం థర్డ్ ఆర్ ఫోర్త్లో అలా స్లోగా వెళ్తే కొంచెం బెటర్. అంతే, ఘాట్ అయిపోయింది. చిన్నదే కానీ ఎందుకో ఇంత మరీ కేరింగ్గా అన్నీ పెట్టారన్నమాట ఇక్కడ. ఒక విధంగా మంచిదే. తమిళనాడులో హైవేల మీద పోతుంటే హోటల్స్కి బేకరీలకి కొదవ ఉండదు, అడుగుకి ఉంటుంటాయి. ఎక్కువ వెజిటేరియనే ఉంటుంది తమిళనాడు. మన సౌత్ ఇండియాలో మ్యాక్సిమం నాకు తెలిసి వెజిటేరియన్ ఎక్కువ తమిళనాడు. నార్త్ ఇండియా అంటే అలాగా వెజిటేరియన్స్ ఉంటారు. సౌత్లో మాత్రం తమిళనాడు ఎక్కువ వెజిటేరియన్స్. అయితే చాలా బాగుంది. ఇటువైపు కొండ, అటువైపు కొండ, మధ్యలో రోడ్డు, మొత్తం చెట్లు, పచ్చని చెట్లు, పక్కనే హోటల్స్. శబరిమల స్వాముల యాత్రలు బయలుదేరాయి. బస్సులు, కార్లు చాలా వెళ్తున్నాయి. చాలా మంది నడిచి వెళ్తున్నారు. ఇంకా సేలం 34 కిలోమీటర్స్. ఐదో టోల్ గేట్ అన్నమాట ఇది. ఇంకా సేలంకి ఎంత దూరం ఉంది? 20 కిలోమీటర్స్ ఉంటుందేమో అనుకుంటున్నాను. 15-20 కిలోమీటర్స్. సేలం వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు సేలం సిటీ దాటితే ఇంకా మళ్ళీ ఇంకేం ఉండదు. కోయంబత్తూరు కూడా బైపాసే. ఎక్కడ మనకి ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు అయితే ఉండవు. కాకపోతే కోయంబత్తూరు బైపాస్ మాత్రం సింగిల్ రోడ్డు, 4 లైన్ కాదు.
అదొక్కటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదెందుకో ఇప్పుడు ఇన్ని సంవత్సరాలైనా కోయంబత్తూరు బైపాస్ 4 లైన్ అయితే చేయట్లేదు. ఈ బ్రిడ్జ్ కింద నుండి రైట్ సైడ్ వెళ్తే స్టీల్ ప్లాంట్ అనమాట సేలం. అలాగే ఇక్కడ ఒక ట్రస్ట్ ఉంటుంది, అది ఏదో ట్రస్ట్, దానికి సంబంధించి మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్, ఇంజనీరింగ్ కాలేజీలు అవి ఉంటాయి, చాలా పెద్ద ఉంటాయి అన్నమాట. పేరు అయితే ఏదో వస్తుంది, మర్చిపోయాను. ముందుకుంటాయి కాలేజీలో, చూపిస్తాను. స్ట్రైట్ వెళ్ళిపోతే ఇంకా మదురై, చుండిగల్, కన్యాకుమారి, అటు తిరిచి అటు సైడ్ వెళ్తుంది అనమాట స్ట్రైట్. ఇప్పుడు మనం ఇలాగా వచ్చి మళ్ళీ బ్రిడ్జ్ ఎక్కుతాం అనమాట. ఈ బ్రిడ్జ్ ఎక్కి అటు వెళ్ళాలి లెఫ్ట్. స్ట్రైట్ అంటే బ్రిడ్జ్ ఎక్కి స్ట్రైట్ వెళ్ళిపోతే కోయంబత్తూరు, పాలక్కడ్, తిరిచి, కొచ్చిన్ వెళ్తాం అన్నమాట. కొచ్చిన్ వరకు ఒకటే రోడ్డు స్ట్రైట్. ఇంకా అది చెప్పాను కదా మధురై కన్యాకుమారి అని, అది NH 44 అటు వెళ్ళిపోద్ది. ఇది NH 544 అనుకుంటా కొచ్చిన్ వరకు కూడా. ట్రాఫిక్ కూడా పెద్దగా ఏముండదు. మళ్ళీ కోయంబత్తూరు దగ్గర నుండి కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. ఆ బైపాస్ సింగిల్ రోడ్ కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఎక్కువ, అంటే ఓవర్టేక్ చేయడం అనేది ఇబ్బంది ఉంటుంది. ఓవర్టేక్ అది చేయడం అవ్వదు అసలు. 40 కిలోమీటర్లు ఎంత బైపాస్, అది మాత్రం కొంచెం ఇబ్బంది ఉంటుంది. అంతకుమించి ఏం లేదు, మొత్తం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి చెప్పాను కదా కాలేజీలు, హాస్పిటల్స్ అని. ఇదిగోండి లెఫ్ట్, రైట్. పేరు ఏం పేరు అంటే మర్చిపోయాను, ఏదో ట్రస్ట్ అనమాట. చాలా ఉంటాయి వీళ్ళు ఇక్కడ సేలంలో. వినాయక మిషన్స్ అంట, వినాయక మిషన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్స్ చాలా ఉన్నాయి. హాస్పిటల్స్, మెడికల్ కాలేజ్ ఉంటాయి. త్రిశూర్ ఇంకా 260 కిలోమీటర్లు ఉంది మనకి. ఇప్పుడు టైం వచ్చేసి 11 అయింది. అంటే మనకి ఇంకా 7 అవర్స్ అయితే టైం ఉంది. హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. జర్నీలో 6th టోల్ గేట్ ఫ్రెండ్స్. ఈ సేలం దాటి ఒక 40 కిలోమీటర్స్ వచ్చాక ఉందన్నమాట. ఇక్కడ నుండి లెఫ్ట్కి వెళ్తే ఈ రోడ్ వెళ్తాం ఫ్రెండ్స్.
అశోక్ లేలేండి. చూడండి, ఎక్కడ చూడండి వర్క్షాప్లు, షోరూమ్లు, బాడీ బిల్డింగ్ వర్క్షాప్లు అన్నీ, మెకానిక్ షాపులు అన్నీ అయ్యాయి. లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది. మొత్తం డౌన్, చాలా చాలా బాగుంది లొకేషన్ అయితే. యాక్చువల్గా కేరళలో కొబ్బరి తోటలు ఎక్కువ అంటారు, కానీ నాకు తెలిసి తమిళనాడులోనే ఎక్కువ ఉన్నట్టు. ఎక్కడ చూడండి కొబ్బరి తోటలే. తమిళనాడులో ఎటు చూసినా కొబ్బరి తోటలు. మనకి ఆంధ్రాలో అయితే ఓన్లీ కోనసీమలో ఉంటాయి ఎక్కువ, మిగతా దగ్గరలో కొంచెం తక్కువ. కానీ తమిళనాడులో ఎటు వెళ్ళినా కొబ్బరి తోటలే. కేరళలో ఇంకా ఎక్కువ ఉంటాయి. మన బండి డౌన్ కదా, 80 స్పీడ్లో వెళ్తున్నాను.